హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మార్గశిర లక్షవారం కదండి. మార్గశిర లక్షవారాలు చేసుకుంటాం అనమాట. మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి. ఈ ఫస్ట్ వీక్ అయితే పులగం పరవన్నం చేస్తాం అనమాట. నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను సింపుల్గానే. ఎప్పుడూ చేసేటట్టుగానే చేసేసానండి. ఉట్టి పాలు అనమాట. అంటే వాటర్ అసలు వేయకుండా ఉట్టి పాలల్లో చేసుకుంటాము. అంటే 2 రకాల నైవేద్యాలు చేసి లక్ష్మీ తల్లికి, అంటే లక్ష్మీదేవి తల్లికి నైవేద్యంగా సమర్పించుకుంటాను అనమాట. నేను బయటికి వెళ్ళొచ్చేలాగా పాలు పొంగిపోయండి. అంటే ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా పాలు పొంగితే శుభం అని అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు. అదంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. మార్నింగే లేచి స్టవ్ అది క్లీన్ చేసేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని చేసుకుంటాం కదా! కానీ ఇలా అయింది. మరేం చేస్తాము. బియ్యం అయితే కడగకుండా బియ్యానికి కొంచెం నెయ్యి కలిపి పెట్టుకొని చేసుకుంటాం అనమాట. ఎక్కువ పాలు కొంచెం బియ్యం చాలా బాగుంటుందండి. కమ్మగా వస్తుంది పరమాన్నం అన్నది. చాలా టేస్టీగా ఉంటుంది. పులగం పరమాన్నం అయితే 2 రకాల నైవేద్యాలు చేసి పెడతాం అనమాట. ప్రతి వీక్ ఒక 2 రకాలైతే నైవేద్యాలు చేస్తాం. ఈ వీక్ చేసింది నెక్స్ట్ వీక్ చెయ్యమన్నమాట. వారానికి ఒక 2 రకాలన్నమాట, డిఫరెంట్‌గా. మేమైతే ఈ విధంగా చేస్తామండి. తర్వాత ఏంటంటే ఇక్కడైతే పులగం అండి. పప్పు బియ్యం కలిపి పెట్టేశానండి. అది ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్కేమో ఇక్కడ ముగ్గులవి పెట్టుకుంటున్నానన్నమాట. అంటే బాగా లేట్ అయిపోయిందండి పూజ. ఇదివరకైతే చాలా ఫాస్ట్‌గా చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా చేశానంటే బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి. సో, అందువల్ల నిదానంగానే చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే చేసేసేదాన్ని ఇదివరకు. కానీ ఇప్పుడైతే ఓపిక లేదు. నెక్స్ట్ వీక్ ట్రై చేయాలి. ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండీ! బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయిందండి. లంచ్ ప్రిపేర్ చేసుకొని, అన్నీ చేసుకొని, శుభ్రం చేసుకొని చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇక్కడైతే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుంటానండి. కింద కొంచెం పసుపు రాసాను. తర్వాత ఏమో కుబేరుడు ముగ్గు అయితే పెట్టేశాను. అంటే నాకు ఈ పిండితోటి పెట్టడం సరిగ్గా రాదు. సో, అందువల్ల నేనైతే గమ్ బాటిల్ ఇలా యూజ్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు కుబేరుడు ముగ్గుకేమో పసుపు కుంకుమతోటి అలంకరించుకుంటున్నానండి. ఏంటంటే మంచిగా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండీ! కానీ ఇలా లేట్‌గా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా కామ్‌గా, కంపోజ్డ్‌గా, అంటే ఏంటంటే ప్రశాంతంగా ఉంటదనమాట. హరీబరీగా కాకుండా ప్రశాంతంగా చేసుకున్నట్టుగా అనిపించిందండి ఈరోజైతే మాత్రం. నిదానంగా చేసుకున్నాను పూజంతాను. ఎర్లీ మార్నింగ్ అనుకోండి ఫాస్ట్‌గా చేసేయాలి. ఫాస్ట్‌గా చేసేసి ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి అన్న ఆలోచనతో ఉంటాం కదా! సో, అందువల్ల అది కొంచెం హరీబరీగా ఉన్నట్టుంటది. ఈరోజైతే కొంచెం ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశానండి. అంటే మేడొచ్చి హౌస్ అది మాప్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత స్టార్ట్ చేశానండి. ప్రశాంతంగా అయిందండి. పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నాను. చివరి అపార్ట్‌మెంట్ ఉందా? బయటైతే ఈ విధంగా ముగ్గది పెట్టుకున్నానండి. మేమైతే ఇలా చేసుకుంటామండి. వారానికైతే 2 రకాలు నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించుకొని పూజ చేసుకుంటాం. నోమేం కాదు. నోమంటే మొత్తం అన్నీ వంటకాలన్నీ పెట్టి బుక్ చదివి తల్లి ఫోటో అది మనం పెట్టుకొని చేస్తాం కదా! అలా ఏం కాకుండా జస్ట్ నైవేద్యాలు చేసి తల్లికి సమర్పించుకొని పూజ అయితే చేసుకుంటామండి. అష్టోత్తరాలు, తర్వాత లక్ష్మీదేవి పాటలు కొన్ని పాడుకొని చేసుకుంటాం అనమాట. చూసారా చక్కగా ముగ్గైతే పెట్టేశాను. కానీ ఇప్పుడు ఏమైందంటే వాటరు తులసి మొక్కకు వేస్తాం కదా! ఆ వాటర్ అంతా వచ్చేసిందండి. ఆ కుంకుమది కొంచెం చెరిగిపోయినట్టు అయిపోయింది. నాకు ముగ్గు చెరిగిపోతే చాలా బాధ అనిపించినట్టు అనిపిస్తదనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ పులగం అయితే రెడీ అయిపోయింది. ఓ పక్క ఇది స్టవ్ మీద పెట్టేశాను. ఇంకో పక్క మిగతా పనులు చేసుకుంటున్నాను. అంటే 2 బ్యాలెన్స్ చేయాలి కదా! సో, అందువల్ల ఏంటంటే ఇక్కడ పులగం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆవు నెయ్యి వేస్తానండి. అంటే చేసే ప్రతి నైవేద్యం మీద ఖచ్చితంగా నెయ్యి అయితే వేస్తామండి. అది ఏ వంటకమైనా సరే కంపల్సరీగా నెయ్యి అనేది వేయాలంటండి. అది పవిత్రం చేస్తుందటండి ఆ వంటకాన్ని. మనం దేవుడికి సమర్పిస్తాం కదా నైవేద్యంగా. అందుకు ప్రతి వంటకం మీద నెయ్యి అయితే వేస్తామండి. ఈ నెయ్యి అనేది నేనే ఇంట్లో ప్రిపేర్ చేశానండి.
చాలా కమ్మగా మంచి వాసన వస్తుందండి. ఏదైనా మన చేతులతో ఏదైనా మన చేతులతో మనం చేసుకొని దేవుడికి సమర్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదండీ! అలాగే ఇంట్లోని నేను మీగడ కలెక్ట్ చేస్తాననమాట. చాలా ఎక్కువ వచ్చిందండి ఈసారి నెయ్యి. నేను అదే అనుకున్నాను. ఈ మార్గశిర మాసంలో చక్కగా నెయ్యి దీపం పెట్టొచ్చు హ్యాపీగాను. అంటే మనం చేసుకున్నది మన చేతులతోటి చేసుకున్నదంటే చాలా పవిత్రంగా ఉంటది కదండీ! బయట కొనుక్కున్నది ఎలా ఉంటదో ఏంటో మనకు తెలీదు కదా! సో, ఇప్పుడైతే నేను ఇక్కడ పరమాన్నం అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేనేంటంటే పాలు, బియ్యం అనేది దగ్గరగా అయిపోయిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తానండి. యాక్చువల్‌గా అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. లేదంటే విరిగిపోయినట్టు అయిపోద్దని. కానీ మళ్ళీ కొంచెం గడ్డల్లా ఉన్నాయనేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కలుపుతున్నానండి. చాలా వచ్చిందండి పరమాన్నం మాత్రం. అంటే కొంచెం క్వాంటిటీయే చేశాను. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయారు. వచ్చేసరికి ఈవినింగ్ అవుతది. ఆ టైంలో తినడానికి ఇష్టపడరు కదా! ప్రసాదం మట్టుకు చేశాననమాట. చూసారా ఎంత వచ్చిందో. ఉట్టి పాలతోటి కొంచెం బియ్యం వేసి చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తదండి పరమాన్నం మాత్రం. ఆ తర్వాత నాకు డౌట్ వచ్చింది. చిన్న చిన్న గడ్డల్లా ఉండిపోయి బెల్లము. కొంచెం హీట్ చేస్తే అవుతది కదా అన్న లెక్కలో అయితే నేను స్టవ్ ఆన్ చేసేసానండి. ఆల్మోస్ట్ అయితే కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే నైవేద్యాలు అయితే 2 రకాలు చేసేసాను. ఆ తర్వాత కొంచెం అయితే దాని మీద నెయ్యి వేస్తున్నానండి. చెప్పాను కదా! కొంచెం కొంచెం కాదు, కొంచెం ఎక్కువే వేస్తున్నాను నెయ్యి అనేది. ఆ నెయ్యి అరోమా అన్నది చాలా బావుంటదండి. నేను దేవుడికైతే ఇలా పక్కన పెట్టుకుంటాను. మనం వాడేది వేరేగా ఉంటది. దేవుడికి నైవేద్యం చేస్తాం కదండీ! దానికోసం వేరేగా నెయ్యి ఉంచుకుంటాను నేను. అంటే మనం వాడింది దేవుడికి నైవేద్యాల్లోకి వాడింది ఒకటే ఉంచుకోకూడదు. సెపరేట్‌గా ఉంచుకోవాలనమాట. మనం తిన్నది దేవుడి దగ్గర చేయకూడదనమాట. మొత్తం అంతా అయిపోయింది కదండీ! ఇప్పుడైతే అలంకరణ స్టార్ట్ అయిపోయింది. ఎన్ని చక్కగా పువ్వులవి తెచ్చుకున్నానండి నిన్నైతే దేవుడిని శృంగారించుకున్నాను. మీకు చూపించలేదు. ఆల్రెడీ ఇదివరకు చూపించాను కదా! చెప్పాను కదండీ ఆ రోజు బల్లి చూసి షాక్ అయ్యానని. నిన్న కూడా అదే సిచ్యువేషన్ జరిగిందండి. మళ్ళీ ఆ బల్లి ఆ ఫోటో వెనకాతలే ఉందండి. నేను ఇలా వెళ్ళి తీసుకొద్దాం చీపురు అనేసరికల్లా అది ఎక్కడికి మాయమైపోయిందో తెలీదండి. ఎప్పుడు ఇంకా దానికి ఒక అలవాట్లో అయిపోయినట్టుందండి. ఆ దేవుడు ఫోటో వెనకాతల సత్యనారాయణ స్వామి ఫోటో ఉంది కదా! ఇలా తీయగానే ఒకేసారి చాలా భయపడిపోయానండి. అంటే మొన్న ఆ మధ్య పంపించేసాను బయటికి. మళ్ళీ అది ఎలా వచ్చేసిందో తెలియలేదండి. వచ్చేసింది ఆ ఫోటో వెనకాతల అలా స్టిక్ అయిపోయి ఉందనమాట. ఫోటో తీసిన వెంటనే నాకు గుండె కొట్టుకుందండి. చాలా భయపడిపోయాను. చాలా చాలా భయమేసిందనమాట. ఈ పువ్వులైతే నేనైతే గుచ్చుకున్నానండి. అంటే దండ గుచ్చి వేద్దాం కదా అని. బంతిపూలు కొన్నాను గానీ, ఇంటికి అంటే గుమ్మాలకి కడదామనేసి కానీ అప్పటికే స్టామినా అయిపోయింది. సో, అవి కుట్టలేదు. జస్ట్ అలంకరణ కోసమైతే వాడేశాను. తర్వాత ఏంటంటే చక్కగా నిన్న బయటికి వెళ్ళాం కదా! అంటే మమ్మీకి బాలేదనమాట. మమ్మీకి ఫీవర్ వచ్చింది. మమ్మీని చూద్దాం కదా అనేసి వెళ్ళాము. రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే పువ్వులు తెచ్చుకున్నానండి. అంటే ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఇంకా మంచిగా పువ్వులు పెట్టుకోవాలనిపిస్తది కదా! అంటే రెగ్యులర్‌గా నేను మంచిగా అలంకరించి పూజ చేసుకుంటానండి. నాకొక మనసు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటది. కానీ ఈ మధ్య హెల్త్ బాగోక, ఓపిక లేక సింపుల్‌గా చేసేస్తున్నాను. అందుకే మీకు ఈ మధ్య పూజ అయితే చూపించడం లేదు. ఏదైనా అందంగా అలంకరించుకొని అది మీకు చూపిస్తే నాకు అనిపిస్తదనమాట. సో, నార్మల్‌గా పెట్టేస్తున్నాను కదా అన్న లెక్కలో అయితే నేను చూపించలేదు. ఈరోజైతే మాత్రం మనసు నిండిపోయిందండి. అంత అందంగా అలంకరించుకున్నాను. ఎంత అనిపించిందో దానికి తోడు దేవుడిని శృంగారించాం కదా! చాలా బావుందండి. అందంగా ఉన్నది దేవుడైతే మాత్రం. ఆ తర్వాత ఏంటంటే మిగతా అంటే పూజ సామాగ్రి అంతా చక్కగా గంధం, కుంకుమ బొట్లయితే పెట్టేస్తున్నానండి. అన్నిటికి పెట్టేసుకొని మొత్తం అన్నిట్లోని నెయ్య, ఒత్తులు ఇవన్నీ వేసేసుకొని పూజ కోసమైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి. అంటే ఏంటంటే ఇంకొక పక్క లేట్ అయిపోయింది బాగాను. ఎర్లీగా చేసేసుకుందాం అనుకున్నాను గానీ మెయిడ్ రావడం, తను మాప్ చేయడం, తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం వీటితో అయిపోయింది. ఆ వర్క్‌లన్నీ ఫినిష్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. మొత్తం అన్నీ అలంకరించుకుంటున్నాను. ఈ నెయ్యి అయితే నేనే ప్రిపేర్ చేశానండి. చాలా వచ్చింది. మన చేతులతో మనం చేసి ఆ తల్లికి ఆహ్, మనం దీపం పెడితే చాలా హ్యాపీగా ఉంటది కదండీ! అదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే. చాలా అనిపించింది. పూజ మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా, హాయిగా చేసుకున్నానండి. ఆ తర్వాత దీపారాధన అయితే చేసేసానండి. దీపారాధన చేసేసి తర్వాత అయితే కొంచెం
కొన్ని అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నాను. లక్ష్మీదేవి పాటలు ఇవన్నీను. అవన్నీ చదువుకొని చక్కగా పూజ అయితే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేసేసానండి. దీపారాధన చేసేసి చక్కగా నైవేద్యాలన్నీ సమర్పించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. మీరందరూ ఎలా చేసుకున్నారండి వాళ్ళ దేవుడికి పూజ అనేది? నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత ఇలా నిండుగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో హారతి ఇచ్చేసానండి. అంటే దానికన్నా ముందు ఏంటంటే బుక్ చదువుకున్నానండి. అంటే లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చదువుకున్నాననమాట. అవన్నీ చదువుకొని ప్రశాంతంగా పూజ అయితే ఫినిష్ చేసేసానండి. బుక్ ఉంటుంది కదండీ! ఆ బుక్‌లో చూసైతే చదువుకుంటాను. యాక్చువల్‌గా అయితే కొంచెం చదవగలను. కానీ మిస్టేక్స్ ఏమైనా వస్తాయేమో అని చూసైతే చదువుకుంటాననమాట. ఆ బుక్ కోసం చూసుకుంటున్నాను. నిన్న శృంగారించిన దేవుడిని అని చెప్పాను కదండీ! అన్నీ నీట్‌గా అయితే అరేంజ్ చేసేసాను. అందుకని బుక్ కనిపించలేదు ఎక్కడ పెట్టాననేది. ఇప్పుడైతే ఆ బుక్ తీసి చదువుతాను. కొన్ని పెడతాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా లక్ష్మీ అష్టకం చదివాను. ఆ లక్ష్మీ అష్టకం తర్వాత అష్టోత్తరం చదివాననమాట. అష్టోత్తరం చదివి మొత్తం అన్నీ చదివేసుకొని చక్కగా లాస్ట్‌లో కొబ్బరికాయ అది కొట్టి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. చాలా హ్యాపీగా పూజ అయితే ఈ విధంగా అలంకరించుకొని చక్కగా పూజ అయితే ఫినిష్ చేసేసానండి. నేను చేసే పూజ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అంటే కథ అది ఏముండదు. నార్మల్గా ఈ అష్టోత్తరాలు, అష్టకం, లక్ష్మీదేవి అష్టకం ఇవన్నీ చదువుకుంటాం అనమాట. అదేవిధంగా అన్నీ చదివేశానండి. చదివేసి పూజ అంతా ఫినిష్ చేసేసాను. ఏకగవాహిని మోహిని చక్రిని రాఘవవర్తిని జ్ఞానమయే
గుణఘనవారిధి లోకహితైషిణి సప్తస్వరనుతే గానమతే సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కాం సంతాన లక్ష్మి జయ పాలయ మాం జయ కమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే వసుధారస్తుత వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయ మా ప్రణత సురేశ్వరి భారతి పార్ఘవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమామృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం ధిమి ధిమి ధిందిమి దిందిమి దిందిమి దుందుభునాదసు పూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతి వేద పురాణితిహాస్య సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి జయ పాలయ మాం ధనలక్ష్మి జయ పాలయ మాం ధనలక్ష్మి జయ పాలయ మాం. నేను అనుకున్నాను ఓపిక ఉంటే చేద్దాము, లేదంటే నార్మల్గా చేసేసుకుందామని. ఆ తల్లి కొంచెం ఓపిక ఇచ్చిందనమాట. ఆ తల్లి ఓపిక ఇవ్వడంతో చక్కగా సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసేసానండి. దేవుణ్ణి శృంగారించాను కదండి, చాలా నిండుగా అనిపించింది. తర్వాత ఏం పూజ అంతా ఫస్ట్ వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ వీక్ తల్లి దయ వల్ల ఇంకా మంచిగా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయితే ఇంకొక రకం నైవేద్యాలు చేస్తామన్నమాట. ప్రతి వీక్ ఒక 2 టైప్స్ అయితే కంపల్సరీగా చేసి పెడతాం, తల్లికి సమర్పించుకుంటాము. పూజ అంతా ఫినిష్ అయిపోయింది, ప్రశాంతంగా అంతా చేసేసుకున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఆ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పూజా విధానం అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.